పిల్లలందరికీ ఆశీస్సులు. యంగ్ ఓటర్స్ వీళ్ళందరూ బహుశా అవకాశం ఉంటే వచ్చి ఎన్నికల్లో ఓట్లు వేస్తారు. అవకాశం ఉంటుందో లేదో తెలియదు. ఈ వేదిక మా మిత్ర సంస్థ. ఈ సంస్థ నిర్వహిస్తున్న ఈ అవేర్నెస్ కార్యక్రమానికి జన విజ్ఞాన వేదిక నుంచి మా రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు నిన్న దక్షిణ భారతదేశ సైన్స్ ప్రచార సంస్థల మీటింగ్ జరుగుతూ ఉంది. 2 గంటల పాటు ఆ కార్యకర్తలు 60 మంది ఈ సబ్జెక్టు చాలా ముఖ్యమైనది, దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న సబ్జెక్టు అనే ఉద్దేశంతో వినడానికి వచ్చారు. వెనక కూర్చొని ఉన్నారు వాళ్ళందరూ. దీంతోపాటు మా సంస్థ, జై భారత సంస్థ, సత్యాన్వేషణ మండలి సంస్థ, ఈ 3 కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక అని రాష్ట్రంలో ఏర్పాటు చేసుకొని పనిచేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈ సబ్జెక్టు మీద 7-8 చోట్ల మేము పెద్ద బహిరంగ సభలు పెట్టాం. ఒక విషయం నేను వినమ్రంగా మనవి చేసుకుంటున్నా, దేశాన్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళు బాగా కలిసి పనిచేస్తూ ఉన్నారు. దేశానికి మేలు చేయాలనుకున్న వాళ్ళు విడివిడిగా పనిచేస్తూ ఉన్నారు. లెక్కల్లో 1+1 అంటే 2 కరెక్టే, కానీ సామాజిక అంశాల్లో 1+1 అంటే more than 2. ఆ more than 2 దగ్గరికి మనం రావాలా. లెక్కల్లో 1-1 అంటే 0. సామాజిక అంశాల్లో కలిసి పనిచేయాలనుకున్న చోట్ల ఒకరిని మరొకరు ఖండించుకుంటూ పోతే 0 కంటే హీనమవుతాం అనేది మేము నమ్ముతున్నాం. అందుకనే భావ సారూప్యం కలిగిన దేశ ప్రజల్ని పీడిస్తున్న అంశాల మీద, ఉమ్మడి అంశాల మీదనైనా మనందరం కలిసి పనిచేయాలా అనే బలమైన భావజాలంతో మేమున్నాం. నాయకత్వం మాకు అక్కర్లేదు. ఎవరి నాయకత్వాన్ని పనిచేయడానికైనా ఎటువంటి షరతులు లేకుండా జన విజ్ఞాన వేదిక పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నది. అంగీకరించిన అంశాల్లో కలిసి పనిచేద్దాం. మేము సైన్స్ ఆధారంగా సమాజంలో పనిచేయాలనుకుంటున్నాం. నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లో దిగం. భావజాల నిర్మాణం మా ప్రధానమైన ఏరియా. సైన్స్ ఆధారంగానే సామాజిక సమస్యలను పరిశీలిస్తాం, నిత్య జీవిత సమస్యలను పరిశీలిస్తాం. భావజాలం అనేది చాలా బలమైన ఏరియా అనేది మా అభిప్రాయం. మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా బలమైన భావజాలం నిర్మాణం జరగాల. ఈరోజు చెడు చేయడానికి బలమైన భావజాలాన్ని పరిపాలించుటూ నిర్మిస్తూ ఉన్నారు. ప్రత్యామ్నాయంగా ఎత్తగెత్తి గీయాల్సిందే మనం. మంచి పనికైనా బలమైన భావజాల నిర్మాణం చేయాల్సిందే. భావజాల నిర్మాణం చేస్తే ప్రజల సమ్మతిని, ప్రజల అంగీకారాన్ని సంపాదిస్తే ఆ ప్రజల మీద పెత్తనం చేయడం సాధ్యమవుతుంది. అంగీకారంలోంచి పెత్తనం సాధించుకుంటారు. ఆ కమిట్మెంట్లోంచి హెజిమని పెత్తనాన్ని సృష్టించుకుంటారు. ఇది పరిపాలించే పోకడ. 100కి 90 నుంచి 95 మంది ఏదో రకంగా కష్టపడే జనమే ఉంటారు సమాజంలో. శారీరక కష్టమో మానసిక కష్టమో ఏదైనా సరే. వీళ్ళెవరికీ కూడా పరిపాలించగలిగే అవకాశం రాదు. ఈ హాల్లో ఉన్న బోల్డంతమంది ఎమ్మెల్యేలుగా నిలబడి పోటీ చేయగలిగే అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరికీ కూడా నిలబడి గెలవగలమనే ధైర్యం లేదు. మరి అవకాశం ఎందుకు లేకుండా పోయిందంటే వీళ్ళందరూ 95 మందిలో ఉన్నారు. ఆ పైనుండే కొద్దిమంది ఇప్పుడైతే డబ్బులు వెదజల్లి మరి గెలవగలరు. నాకు పెద్ద అనుమానం తీరకుండా ఉంది. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా పోటీ చేసి గెలవాలనుకునే వాళ్ళు ఇప్పుడైతే బాగా ధనవంతులే. పైగా వాళ్ళు ఓట్లు అడగడానికి మన దగ్గరికి వచ్చినప్పుడు నమస్కారం పెట్టి మీకు సేవ చేసే అవకాశం మాకు ఇవ్వమని అడుగుతారు. మీకు తెలుసు కదండి, సేవ చేస్తే ఎవరూ ప్రతిఫలం అడగం. దారి దాటడానికి ఇబ్బంది పడే ముసలమ్మ ఉంటే చేయబట్టుకొని దాటించామనుకోండి, నిన్ను దాటించినందుకు నాకు 10 రూపాయలు ఇవ్వని అడుగుతామా? అడ్రస్ తెలియకుండా ఉంటే అడ్రస్ ఎవరిని అడిగితే చెప్తారు మనకి. అడ్రస్ చెప్పడానికి డబ్బులు ఇవ్వని అడుగుతారా?
సేవ చేస్తే ప్రతిఫలం ఆశించకూడదు. రాజకీయాలు దిగేటోళ్ళందరూ సేవ చేయడానికి అవకాశం ఇవ్వని మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ప్రతిఫలం మనల్ని అడగకూడదు. ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి మనం జీతాలు ఇవ్వకూడదు. జీతాలే ఇవ్వకూడదు అంటుంటే మళ్ళీ పెన్షన్ ఇచ్చేది ఏంది వాళ్ళకి? ఒక పెన్షన్ కాకుండా 2-3 పెన్షన్లు ఏంది? 30 ఏళ్ళు పనిచేస్తే ఉద్యోగులకి పెన్షన్, స్త్రీలకు 5 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చేది ఏంది? మేము కాదు, మీరు అడగాల. మాకు అలుపు వచ్చింది ముసలోళ్ళు, మీరు అడగాల. మీ డబ్బులు ఇవన్నీ ఓటు మనది, వీళ్ళు ఉపయోగించే డబ్బులన్నీ మనవి, చేసే పెత్తనం మన మీద. ప్రజల్ని మోసం చేయటం, మాయ మాటలు చెప్పి చాలా చాలా తేలిక. అరే మీరు మోసపోతున్నారు అని చెప్పి వాళ్ళని నమ్మించడం చాలా చాలా కష్టం. మరోసారి చెప్తున్నా, ప్రజలను మోసం చేయటం తేలిక. ఈ విషయాన్ని పాలించటం శుభ్రంగా వాడుకుంటున్నారు. మీరు మోసపోతున్నారు అని వాళ్ళకి నచ్చజెప్పి ఒప్పించడం మనకు చాలా కష్టం. మనం ఆ కష్టంలో ఉన్నాం. వాళ్ళ సులభమైన స్థానంలో ఉన్నారు. మతం అనే పేరుతో పనిచేస్తున్నారు, కులాన్ని వాడుకుంటున్నారు. అసలు వీటిని వాడుకోకూడదని ఎన్నికల నిబంధనలు ఉన్నాయి. కనీసం ఎన్నికల సమయంలో వాడుకోకూడదని. మేము మతానికి వ్యతిరేకమేం కాదు, కులాలకు వ్యతిరేకంగా పనిచేసేటోళ్ళం కాదు. భారత రాజ్యాంగం ప్రసాదించిన నీ మతము, నీ దేవుడు, నీ ఆరాధన, నీ ఇష్టం మేము అంగీకరిస్తున్నాం. అది నీ వ్యక్తిగత విషయం. అదే రాజ్యాంగం 51 ఆర్టికల్ హెచ్చు ప్రకటన కింద ఇచ్చిన శాస్త్రీయ దృష్టి, జిజ్ఞాస, మానవతా దృష్టి, సంస్కరణ అభిలాష అక్కడికి చేరాలా మనమందరమని మేము కోరుకుంటున్నాం. మొదలయ్యేది ఇక్కడ, అక్కడికి చేరాలా. మొదలయ్యేది ఇక్కడ అంటే అక్కడ ఉన్నాం మనం, దాన్ని మనం ఏం చేయలేం. కానీ చేరాల్సిన చోటు మాత్రం క్లియర్గానే చెప్పింది రాజ్యాంగం. ప్రేమ ఉండాలా రాజ్యాంగం మీద, పరిపాలించేటోళ్ళ మీద కూడా ప్రేమ ఉండాలా, నాకు అభ్యంతరం లేదు. భక్తి అయితే ఉండకూడదు. ప్రశ్నించకుండా ప్రదర్శించే ప్రేమనే భక్తి అంటారు. భక్తి ఉంటే ప్రశ్నించము. దేవుని మీద భక్తి ఉంటే దేవుడు ఏదైనా మేలు చేస్తాడేమో నాకైతే తెలియదు కానీ, ఈ మాట అన్నది అంబేద్కర్ గారు. వ్యక్తుల మీద భక్తి ఉంటే వ్యక్తులు ఖచ్చితంగా నియంతలవుతారు అని వార్నింగ్ ఇచ్చినాడు మహానుభావుడు. రాజ్యాంగ పరిషత్ చివరి 3 ఉపన్యాసాలు, అద్భుతమైన ఉపన్యాసాలు అంబేద్కర్ గారు ఇచ్చినవి. అందరూ చదవాలి, పిల్లలు కూడా చదవాలి. సెల్ ఫోన్కి మీరు అలవాటైనా పర్వాలేదు, ఈ బుట్టిని మాత్రం సెల్ ఫోన్ అన్నా చదవండి. మేము మంచి రాజ్యాంగాన్ని రాయడానికి ప్రయత్నం చేశాము. రాజ్యాంగం అంత బాగా లేకపోయినా మీకు నష్టం జరగదు. ఎన్నిక చేసుకునేవాళ్ళు సరైన వాళ్ళైతే, మేము ఎంత మంచి రాజ్యాంగాన్ని రాసినా ఎన్నిక చేసుకునేవాళ్ళు, మీరు ఎన్నిక చేసుకునేవాళ్ళు దౌర్భాగ్యులైతే మీకు మేలు జరగదు. ఎంత విషయంతో చెప్పినాడండి ఆయన, ఆ పెద్ద ఆయన. ఖచ్చితంగా అలానే జరుగుతూ ఉంది ఇప్పుడు. అంటే దౌర్భాగ్యుల్ని ఎత్తికెత్తికి ఎన్నిక చేసుకుంటున్నాం మనం. ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి. ఈ దేశం మనది, ప్రజాస్వామ్యం అంటే ప్రజల స్వాములు. నిర్ణయాలు మనం చేయాలా, పర్యవేక్షణ మనం చేయాలా. ఫలితాలు మంచి వచ్చినా చెడు వచ్చినా మనకే. ఇది రాచరికమో నియంతృత్వమో కానైతే నిర్ణయాలు నియంత్రణలు చేస్తారు, రాజులు చేస్తారు. వాటిని పర్యవేక్షణ వాళ్ళు నియమించిన వ్యక్తులు చేస్తారు. ఫలితాలు మంచి వస్తే రాజులకి, నియంత్రణలకి, చెడు వస్తే మనకి. అది కాదు మనం ఎంపిక చేసుకుంది. చెడు వచ్చినా మంచి వచ్చినా మనకే. చెడు వస్తే ఎందుకు వచ్చిందో విశ్లేషణ చేసుకుని తిరిగి మంచి వచ్చేటట్టుకు పునర్నిర్ణయం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. అటువంటి ప్రజాస్వామ్యాన్ని మనం ఎంపిక చేసుకున్నాం. మనందరం విజిలెంట్గా ఉంటే, అవేర్గా ఉంటే, ఎప్పటికప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందో చూడడానికి సిద్ధమైతే ఈ ప్రజాస్వామ్యం జరుగుతుంది తప్ప ఇది మా సబ్జెక్టు కాదు, ఎవరిదో అనుకుంటే ఆ ఎవరో ఏమవుతారో ఆ లిస్టులో మనం కూడా చేరబోతాము అనే వార్నింగ్ను మనం నిరంతరం గుర్తుంచుకోవాలని నేను మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.